విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. జగపతి నగరం ఆత్మీయ సమావేశంలో జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోట నరసింహం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మాజీ మంత్రివర్యులు జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోట నరసింహం అన్నారు. సోమవారం రాత్రి కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో దాడి చిన్నబుజ్జి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తోట నరసింహంతో పాటు ఆయన తనయుడు తోట శ్రీరామ్ జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగపతి నగరం చేరుకున్న తోట నరసింహానికి చిన్నబుజ్జి ఆధ్వర్యంలో గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాలకు న్యాయం చేశారన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అందాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. జగపతి నగరం పంచాయతీ పరిధిలో ఇళ్ల స్థలాల సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. తాను ఎమ్మెల్యేలు అయినా వెంటనే ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తోట బాబ్జీ, పెనగంటి రాజేష్, తోటయ్యన్న, ఓలేటి రాజు, శెట్టి సోమరాజు, ఆరుబోలు వాసు, రాపేటి శ్రీను, జోకా శ్రీను, కర్రి వెంకటరమణమూర్తి, చదలవాడ వేణు, ఆడారి మహేష్, శరకణం శ్రీను, ఎల్లపు చంటి, సైతిని అచ్చారావు, దాడి శ్రీను, బొదుపు శ్రీను, ఎల్లపు లోవరాజు అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో గతంలో ఎవరూ చేయని విధంగా ఈరోజు నిరుపేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మహిళా సంఘాల కోసం, మహిళల కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి ఈరోజు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మీకు ఉదయం 5 గంటల కల్లా పెన్షన్ తీసుకొచ్చి ఇంటికి వచ్చి తీసుకొచ్చిస్తా ఉన్నారు వాలంటీర్. అలాగే మీకు ఏ రకమైన ఇళ్ల స్థలం కావాల్సిన, ఇల్లు కావాల్సిన, ఇంకా ఏ సమస్య ఉన్నా సరే మాకు నేరుగా మీ దగ్గరికి వచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేసే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. మీ గ్రామానికి సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల సమస్య కూడా ఉన్నాయి. ఈ 3 గ్రామాలకు కూడా ఈ 3 గ్రామాలకి సంబంధించి ఉదాహరణ జగపతి నగరం తీసుకుంటే ఈ కింద మరి సింహాద్రిపురం వెళ్ళే రూట్లో మరి అక్కడ స్థలం ఉంది 19 ఎకరాలు. అది యాక్చువల్గా అది కరివర్ ఫ్యామిలీకి సంబంధించి అది డిస్ప్యూట్లో ఉన్న ఫ్యామిలీ కుటుంబ తగాదాల్లో ఉందని తెలుసు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి తెలుసు. అందుకే దాని మీద ఈ జోలికి వెళ్ళలేదు. మనం ఇచ్చేదంటే కుటుంబంలో ఉంది, కోర్టులో ఉంది. మన కోర్టులోకి వెళ్ళడం వల్ల పని ఉండదు. కానీ అది కోర్టులో ఉందని తెలుసుకుని కూడా గతంలో ఏం చేశారంటే, గతంలో అంటే మొన్న 3-4 సంవత్సరాల క్రితం దాన్ని ఏం చేశారు, మేము పట్టాలు ఇచ్చేస్తాం, రెండో హోన్ పేర్లు తీసేసుకుని అంతా 19 ఎకరాలు కూడా స్వతం చేశారు. లెవెలింగ్ అంటారు. కొన్ని లక్షల రూపాయలతో లెవెలింగ్ చేశారు. అది మరి ఎవరి జేబులోకి వెళ్ళిపోయిందో, ఎవరు తినేసారో కూడా తెలియదు. ఆ రకంగా ఆ 19 ఎకరాలు కూడా లెవెలింగ్ అనే పేరిట కార్యక్రమం చేశారు. కానీ ఆ పట్టాలు ఇచ్చారు, కోర్టు నుంచి స్టేజ్ ఇచ్చారు. అది వస్తుందని చేసి అందరికీ తెలుసు, ఈ గ్రామస్తులందరికీ కూడా తెలుసు. కానీ దాన్ని ఏదో మసిపూసి మారడిగా చేసి స్థలాలు ఇద్దామనే ఉద్దేశంతో అబద్ధాలు ఆడి ఒక రకమైనటువంటి కార్యక్రమం చేశారు. పని అవ్వలేదు, ఆగిపోయింది. ఆ లెవెలింగ్ కింద అయిపోయింది, వాటి బిల్లులు అయిపోయినాయి. వారికి సంతోషంగానే ఉన్నారు. కానీ ఆ నిరుపేదకి ఇస్తానటువంటి పట్ట ఆ పట్టా కింద ఉండిపోయింది. ఎవరు కట్టుకోనకుండా వెళ్ళినా కోర్టులో ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి కార్యక్రమం ఈ గ్రామ పంచాయతీ పరిధిలో చేశారు. అలాగే ఇంకోటి కూడా మరి కోర్టు పరిధిలోనే ఉంది. కొన్ని వాటికి రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, సరైన రహదారి వ్యవస్థ లేకపోవడం వలన అవన్నీ కూడా ఈ కిల్లంపూడి పంచాయతీ పరిధిలో, కిల్లంపూడిలో కానీ మరి ముఖ్యంగా మరి చిల్లంగిలో కానీ అటువంటి వ్యవస్థ ఉంది. మరి ఇవన్నీ కూడా నేను మొన్నే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఇది చాలా మేజర్ పంచాయతీ జగపతున్నారు అంటే ఈ పట్టాల సమస్య అంటూ తీస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ నెల 3వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు కాకినాడ వస్తే నేను మొట్టమొదటిగా ఆయన కలుసుకున్నప్పుడు ఇచ్చినటువంటి కార్యక్రమం ఈ పంచాయతీకి సంబంధించినటువంటి. ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది. మరి ఏదైనా ఈరోజు ఈ యొక్క మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అనేక కార్యక్రమాలు మహిళా సంఘాలకి, డోక్రా సంఘాలకి ఈరోజు ఆసరా. ఎటువంటి సమస్య ఉన్నా మనన్నీ కూడా మాట్లాడి పరిష్కరించుకుందాం. మీరు ఎవరైనా సరే అమ్మా, మీరు ఎవరైనా అక్కడ మా ఇంటికి రావచ్చు. ఇక్కడే మీ పక్కన వీరవరం మా గ్రామం. మీకోసం ఎప్పుడు మా ఇంటి తలుపులు 24 గంటలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీరు కాబట్టి రావచ్చు. ఎలాంటి
నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ 4.5 ఏళ్ళ నుంచి ఆ ప్రేమకి, ఆ పలకరింపుకి, ఆ ఆత్మీయతకి చాలా దూరం అయ్యారు. మీకు నర్సింగ్ గారి దగ్గర అలాంటివి ఏమున్నావమ్మా, అన్ని మంచి పద్ధతిలో మీ అందరికి కూడా మంచి పలకరింపు, మంచి మాట ఉంటుంది. మాట్లాడిన బూత్ అయితే రాదు, బాగున్నారా అని చెప్పేసి అడుగుతారు అలాంటి వ్యక్తి నర్సింగ్ గారు. కాబట్టి మీరు అందరూ కూడా ధైర్యంగా ఇంటి బయటకు వచ్చి మీ పనులు మీరు చేసుకొని వెళ్ళొచ్చు. మనందరం కూడా ఈ వచ్చే ఎన్నికల్లో ఇంకా చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మళ్ళీ మనం ఒక మంచి కార్యక్రమం పెట్టుకుందాం, మంచి సమావేశాలు జరుపుకుందాం. మనం ఒక ఎన్నికల ప్రణాళిక ఎలా జరుపుకోవాలన్న దాని మీద మనం ఒక సమావేశాలు పెట్టుకుని ముందుకెళ్దాం అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా జగపతి నగర గ్రామ ప్రజలు